హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి వీడియో చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి మనము 9వ అధ్యాయం చర్చిస్తున్నాము. నిన్న మనం 6వ శ్లోకం చూసాము. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ అనే శ్లోకం మనం చూసాము. అయితే ఇవాళ మనము 7వ శ్లోకం చూడబోతున్నాము. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయొచ్చు. 7వ శ్లోకం నా స్క్రీన్ మీద ఉంది. చదవాలా ప్రభుజీ? ఎస్, చదవండి భాగ్యలక్ష్మి మాతాజీ ప్లీజ్. 7వ శ్లోకం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం హ్యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పదౌ విసృజామ్యహం. అనువాదం. ఓ కౌంతేయ, కల్పాంతరమున సమస్త జీవరాశులు నా ప్రకృతిలో ప్రవేశించును. మరొక కల్పారంభమున నా శక్తి చే నేను వాటిని తిరిగి సృష్టింతును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. 8వ శ్లోకం కూడా సుమనా వర్షిత, యూ కెన్ రిసైట్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. సమస్త జగత్తు నా అధీనములో ఉన్నది. నా సంకల్పముతోనే అది అప్రయత్నంగా మళ్ళీ మళ్ళీ ప్రకటమవుతుంది. నా సంకల్పముతోనే అది చివరకు లయించిపోతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చాలా చాలా ధన్యవాదాలు. అయితే ఇక్కడ మనం చూస్తాము ఏ విధంగా. పోయిన శ్లోకం ఒకసారి మనం చర్చిద్దాము. 7వ శ్లోకము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ భౌతిక జగత్తు ఏదైతే ఉందో, పూర్తిగా భౌతిక జగత్తు అంటే ఇక్కడ ఉన్నటువంటి 14 లోకాలు, పూర్తి బ్రహ్మాండము కానివ్వండి, ఇంకా అన్ని బ్రహ్మాండాలు. ఎందుకంటే బ్రహ్మాండం ఒకటే కాదు, అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఇక్కడ ఒక్క బ్రహ్మాండం గురించి మాట్లాడుతున్నారు కృష్ణుడు. ఇలా అనేక బ్రహ్మాండాలు ఉన్నాయన్నమాట. సో కల్పాంతములో కల్పక్షయే పునస్తాని అన్నారు. కల్పాంతములో సమస్త భౌతిక సృష్టిలో నా ప్రకృతిలో ప్రవేశిస్తాయి. దాని అర్థం ఏంటి? ఇది ప్రకృతి ఏదైతే ఉందో, ఈ భౌతిక జగత్తు భగవంతుడి యొక్క శక్తి. ప్రకృతి 2 రకాలు, పరాప్రకృతి, అపరాప్రకృతి. పరాప్రకృతి అంటే ఆధ్యాత్మిక జగత్తు, అపరాప్రకృతి అంటే భౌతిక జగత్తు. ఈ 2 కూడా భగవంతుడి శక్తులు. సో ఏ విధంగానైతే భగవంతుడి శక్తి వదిలారో, అది వదలడం ద్వారా ఒక బ్రహ్మాండం తయారైంది. ఆ బ్రహ్మాండము కల్పక్షయము అయినప్పుడు, అంటే కల్పాంతమైనప్పుడు ఏమైపోతుంది? మళ్ళీ ప్రళయం జరుగుతుంది. ఆ బ్రహ్మాండం అంతా కూడా మళ్ళీ శ్రీ మహావిష్ణువులో చేరిపోతుంది.
వచ్చింది ఆయన నుంచే, మళ్ళీ ఆయనలోకి చేరిపోతుంది అనమాట. ఎప్పుడు చేరిపోతుంది? కల్పక్షయే పునఃస్థాని అని చెప్పారు. ఇక్కడ కల్పక్షయ, కల్పాంతము అని అంటే బ్రహ్మదేవుడి పూర్తి 100 ఏళ్ల ఆయువు సమాప్తమైనప్పుడు అని చెప్తున్నారు. జనరల్గా కల్పము అనే పదము మనం దేనికోసం ఉపయోగిస్తాము? బ్రహ్మదేవుడిది ఒక్క రోజు, కరెక్టా? ఒక కల్పము అని అంటాం. ఆ ఆ ఒక్క కల్పంలో 1000 చతుర్యుగాలు ఉంటాయి. మనం ఎన్నోసార్లు చర్చించాము. 4 యుగాలు ఉన్నాయి: సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఇది ఒక్క సైకిల్ అన్నమాట. ఇటువంటి 1000 సైకిళ్ళు, 1000 చతుర్యుగాలు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు బ్రహ్మదేవుడిది ఒక పగలవుతుందన్నమాట. ఇంకా బ్రహ్మదేవుడి రాత్రి కూడా ఒక కల్పము. సో ఆ విధంగా బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు బ్రతుకుతారు. బ్రహ్మదేవుడి ఒక్క నెలలో 30 రోజులు ఉంటాయి. సంవత్సరానికి 360 రోజులు ఉంటాయి. ఈ ఒక్క రోజు గురించి మనం మాట్లాడాము. ఒక్క రోజు అని అంటే 1000 చతుర్యుగాలు. ఇప్పుడు మనం ఇది మాట్లాడేది ఎలా అర్థం చేసుకోవాలి? మనం చతుర్యుగాలు అని అన్నప్పుడు ఈ భూలోకంలో 1000 చతుర్యుగాలు గడిచినప్పుడు సత్యలోకంలో బ్రహ్మదేవుడిది ఒక్క రోజు గడుస్తుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్. ఎందుకంటే ఈ భూలోకంలో మనం అందరికి తెలుసు, మనం అందరూ కూడా ఈ చతుర్యుగాల గురించి ఎన్నోసార్లు చర్చించాము. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది కలియుగము. కలియుగం తర్వాత ఏమవుతుంది? మళ్ళీ సత్యయుగం వస్తుంది. దాని తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఆ విధంగా ఈ సైకిల్ రిపీట్ అవుతుందన్నమాట. ఉమ్. సో ఈ విధంగా ఇక్కడ భూలోకంలో 1000 చతుర్యుగాలు ఇలా గడిచినప్పుడు బ్రహ్మదేవుడిది ఒక్క రాత్రి అక్కడ ఫినిష్ అవుతుందన్నమాట. ఒక రాత్రి, ఒక రోజు, ఉమ్, రెండు కూడా. సో ఆ విధంగా అలా గడిచి 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 బ్రహ్మదేవుడి 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడికి కూడా మృత్యు వస్తుంది. ఎందుకంటే బ్రహ్మదేవుడి శరీరం కూడా భౌతికమైన శరీరం. అఫ్ కోర్స్ అది చాలా పవర్ఫుల్ శరీరం, ఎందుకంటే ఆయన ఊర్ధ్వలోకాలలో ఉంటారు. కానీ ఏ శరీరమైనా కానివ్వండి, ఎప్పటిదాకైతే ఆ భౌతిక శరీరం ఉంటుందో అది ఖచ్చితంగా నశింపబోతుంది ఏదో ఒక రోజు. మనకందరూ తెలిసిన విషయమే, రైట్? సో ఆ విధంగా ఆ ఒక బ్రహ్మదేవుడు ఆయువు సమాప్తమైనప్పుడు, బ్రహ్మదేవుడి మృత్యు అయినప్పుడు పూర్తిగా ప్రళయం జరిగిపోతుంది. అప్పుడు ప్రళయం జరిగినప్పుడు ఏమైపోతుంది? ఇదంతా కూడా మళ్ళీ శ్రీ మహావిష్ణువులో చేరిపోతుంది అనమాట. దీని ఒక మంచి ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సముద్రం ఒడ్డున ఎప్పుడెప్పుడు పిల్లలు ఆ క్యాసిల్స్ కడతారు చూసారా? ఆ మట్టిని తీసుకొని ఇలా ఇలా చిన్న చిన్న ఇల్లు కడతారు, రైట్? మరియు మీరు ఇలా వెళ్ళేసి చేత్తో ఇలా అనేసరికి ఏమైపోతుంది? అంత కష్టపడి ఇంత పెద్దది కట్టారు కదా, మళ్ళీ ఆ మట్టిలో కలిసిపోతుంది, రైట్? ఆ మట్టి నుంచే మీరు తయారు చేశారు, మళ్ళీ అందులో కలిసిపోయింది అనమాట. అదే విధంగా భగవంతుడి బహిరంగ శక్తితో ఈ భౌతిక జగత్తంతా తయారైంది. కల్పం కల్పాంతరంలో ప్రళయం జరిగినప్పుడు మళ్ళీ ఆ భౌతిక శక్తి అంతా కూడా మళ్ళీ భగవంతుడిలో చేరిపోతుందన్నమాట అనే విషయము ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు. ఉం? కల్పా కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. మరి ఏమంటున్నారు ఇక్కడ? కల్పాదౌ విసృజామ్యహం అంటే వేరొక కల్పారంభములో నా శక్తిచే నేను వాటిని తిరిగి సృష్టిస్తాను అని చెప్తున్నారు. కల్పాంతమైంది అని అంటే దాని అర్థం ఏంటి? బ్రహ్మదేవుడి మృత్యు వచ్చింది, అంతా కూడా ప్రళయం జరిగింది, అంతా నాశనం అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కొత్త కల్పం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ భగవంతుడు దీన్ని సృష్టిస్తారు. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడి యొక్క జన్మం అవుతుంది. ఆ? సో ఆ విధంగా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ప్రళయము సృష్టి, ప్రళయం సృష్టి అనంతకాలం నుండి నడుస్తుంది, రైట్? సో అందుకనే ఈ భౌతిక జగత్తు శాశ్వతం కాదు. అందుకనే దీన్ని ఏమంటారు? దుఃఖాలయం అశాశ్వతం, రైట్? దుఃఖాలయం అయితే మనం ఎన్నోసార్లు చర్చించాము. కానీ రెండో పాయింట్ ఏంటి? అశాశ్వతం. అశాశ్వతం అంటే శాశ్వతం కాదు. ఇక్కడ ఏది సృష్టింపబడినా అది ఖచ్చితంగా నశింపబడుతుంది అనే విషయం మనం తెలుసుకుంటాం అన్నమాట. పదే పదే శాస్త్రాల్లో ఈ పాయింట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన పాయింట్, ఇది భగవంతుడు కేవలం తన కోరిక ద్వారా దీన్ని నెరవేరుస్తారనమాట. తనకేదో చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలంటే, మనం ఒక ల్యాండ్ కొనుక్కొని ఎంత కష్టపడాల్సి వస్తుంది ఆ ఇల్లు కట్టుకోవాలంటే. మనం కట్టట్లేదు, మనం ఇటుకలు మోయట్లేదు, సిమెంట్ వేయట్లేదు, కానీ ఆ పని చేసే వాళ్ళకంటే ఎక్కువ మనము ప్రెషర్ తీసుకుంటాం అనమాట. కరెక్ట్? ఒక ఇల్లు కట్టుకోవాలంటే
అంత ప్లానింగ్ నడుస్తుంది. పనోళ్ళు సరిగ్గా టైంకి రారు, కొంతమంది పని చేసి సగంలో వదిలేసి వెళ్ళిపోతారు, పేమెంట్ తీసుకొని పారిపోతారు. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక ఇల్లు కట్టాలంటే. ఈ పూర్తి భౌతిక బ్రహ్మాండాన్ని 14 భువనాలను భగవంతుడు కేవలం తన కోరిక ద్వారా దాన్ని సృష్టిస్తారనమాట. భగవంతుడికి అంతా కూడా సాధ్యమే, కేవలం తను కోరుకుంటే అది అయిపోతుంది. సో ఆ విధంగా దీన్ని సృష్టించడము, ప్రళయము చాలా సులువుగా భగవంతుడు చేసేస్తారనమాట. సో అలా ఈ భౌతిక జగత్తు ఆ అశాశ్వతమైనటువంటి ఒక స్థానము అనే విషయం ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. దాని తర్వాత దీంట్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? ఇది అశాశ్వతమైన స్థలము కాబట్టి ఇక్కడ మనం శాశ్వతంగా ఉండిపోతాము అనే కోరిక ఎప్పుడు కూడా ఉంచుకోకూడదు. ఇది చాలా చాలా ముఖ్యం. సో అందుకే నేను నిన్నటి క్లాస్లో కూడా మనం చర్చించాము ఏ విధంగా మనం సూట్ కేస్ ప్యాక్ చేసి రెడీగా ఉంచుకోవాలి. రైట్? ఎందుకంటే మనకు తెలుసు ఇది శాశ్వతమైన జగత్తు కాదు, ఇక్కడ మనం ఎక్కువ కాలం ఉండలేము. ఆ, భౌతిక జగత్తే ఏదో ఒక రోజు ప్రళయం అయిపోతుంది. దేవి దేవతలందరూ కూడా, బ్రహ్మదేవుడు అందరూ కూడా ప్రళయం అయిపోతుంది. సో ఆ విధంగా అందరూ మళ్ళీ శ్రీ మహావిష్ణువులో చేరుతారు. తర్వాత మళ్ళీ పునః సృష్టి జరుగుతుంది. సో దీని ద్వారా మనకి భౌతిక జగత్తు పట్ల ఒక మంచి ఒక వైరాగ్యము మనకు కలగాలన్నమాట. ఉమ్, అది ఇందులో నుంచి నేర్చుకోవాల్సిన విషయము. సో దీంట్లో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? అడగొచ్చు, అన్మ్యూట్ చేయొచ్చు. ఓకే, సో ఎటువంటి ప్రశ్నలు లేవు. అయితే మనము 8వ శ్లోకం ఇప్పుడు చూద్దాము. ఎస్, 8వ శ్లోకం ఎవరైనా చదువుతారా? కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. ఎప్పుడు ఎప్పుడు చదివే వాళ్ళే హ్యాండ్ రైస్ చేస్తున్నారు, కొత్త వాళ్ళు కూడా ట్రై చేయండి. యా, సత్యవతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణాం. 8వ శ్లోకం. హ్మ్. ప్రకృతిం స్వామనష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణ మవశం ప్రకృతేర్వశాత్. అనువాదము. సమస్త జగత్తు నా ఆధీనములో ఉన్నది. నా సంకల్పముతోనే అది అప్రయత్నంగా మళ్ళీ మళ్ళీ ప్రకటమవుతుంది. నా సంకల్పంతోనే అది చివరకు లయించిపోతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు, చాలా చక్కగా చదివారు, వెరీ గుడ్. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము సమస్త జగత్తు నా ఆధీనంలో ఉన్నది అనే విషయం మనము ముందు కూడా మనం చూసాము. ఎప్పుడైతే కృష్ణుడు అన్నారు మత్స్థాని సర్వభూతాని, అంతా కూడా నాలో ఉంది అని అన్నప్పుడు ఈ పాయింట్ ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. సమస్త జగత్ అంతా కూడా భగవంతుడి ఆధీనంలో ఉంది, భగవంతుడి కంట్రోల్లో ఉంది. ఏ విధంగా అయితే ఒక దేశము తన గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది, ఆ గవర్నమెంట్ తలుచుకున్నదంతా కూడా వాళ్ళు చేయగలుగుతారు. అదేవిధంగా ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంది, ఆధీనంలోనే నడుస్తుంది. నాస్తికులు వారి యొక్క మూర్ఖత్వం వల్ల వాళ్ళు ఏమంటారు, ఈ జగత్తును సృష్టించేవారు ఎవరు లేదు, నడిపించేవాడు ఎవరు లేడు, దేవుడు లేడు, ఇవన్నీ కూడా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అది ఎటువంటి లాజిక్ సెన్సబుల్ కానే కాదు ఆ విషయం. ఎందుకంటే ఇంత పెద్ద సృష్టి, ఇంత పెద్ద భౌతిక జగత్తు, ఇందులో ఎన్ని సిస్టమ్స్ అన్ని పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి, కరెక్టా కాదా? మనం ఎన్నోసార్లు చర్చించాము. మనందరికీ కావలసిన అవసరాలన్నీ ప్రకృతి తీరుస్తుంది. మన అవసరాలు తీరుతున్నాయంటే ఎవరో తీరుస్తున్నారు కదా. ఇంట్లో చిన్నపిల్లోడు ఉంటాడు, వాడు పొద్దున్నే లేవగానే వాడికి బ్యాగ్ రెడీ అయిపోతుంది, టిఫిన్ రెడీ అయిపోతుంది, అక్కడ బస్ వచ్చేస్తుంది, బస్సులో కూర్చొని స్కూల్కి వెళ్తాడు. అక్కడ వెళ్ళగానే బ్రేక్ టైంలో బ్యాగ్లో చూస్తే టిఫిన్ కూడా ఉంటుంది, రెడీగా ఉంటుంది. ఈయనకి బ్రేక్ టైంలో ఆకలి అవుతుంది అని టిఫిన్ రెడీగా ఉంది, దాహం వేస్తుందని నీళ్ల బాటిల్ రెడీగా ఉంది, చదువుకుంటానికి బ్యాగ్ రెడీగా ఉంది, బుక్కులు పెట్టుకోవడానికి. ఇవన్నీ అవసరాలు తీరుతున్నాయి, కరెక్టా పిల్లోడిది? ఆ పిల్లోడు శ్రమించకుండానే, ఆ పిల్లోడు చేయట్లేదు స్వయంగా, తను శ్రమించకుండానే తనకు అవసరం ఉన్నవన్నీ కూడా దక్కుతున్నాయి అని అంటే అవి ఏమైనా ఆటోమేటిక్గా వచ్చాయా? ఎవరో అవసరాలని గమనించి ఆ అవసరాలు తీరుస్తున్నారు, కరెక్టా? కామన్ సెన్స్ అన్నమాట. అదేవిధంగా మన అందరి అవసరాలు తీరుతున్నాయి. మనకు నీళ్లు ప్రకృతి ద్వారా దక్కుతున్నాయి, తినడానికి తిండి కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, సూర్యుడి యొక్క తేజస్సు, వేడి, ఇవన్నీ కూడా
మనకి ఇక్కడ లోకంలో బ్రతకాలంటే ఇవన్నీ అవసరాలు మనకి చాలా చాలా అనివార్యము. ఇవి లేకుండా మనం బ్రతకలేము. మనం సర్వైవ్ చేయడానికి ఇవన్నీ కూడా భగవంతుడు తీరుస్తున్నారు. ఎవరో తీరిస్తేనే కదా మనకు వస్తాయి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎలా వస్తాయి చెప్పండి? సో ఆ విధంగా భగవంతుడు చెప్తున్నారు, ఇదంతా నా అధీనంలో ఉంది. భౌతిక జగత్తు సృష్టి కానివ్వండి, ప్రళయము కానివ్వండి, దాని మెయింటెనెన్స్ కానివ్వండి, అంతా కూడా భగవంతుడే చేస్తున్నారు. సో అందుకనే ఈ యొక్క విషయంలో మనము గమనించాల్సిన విషయం ఏంటి, నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? మనం ఎల్లప్పుడూ కూడా భగవంతుడి పట్ల కృతజ్ఞత భావం ఉంచుకోవాలి. ఎందుకంటే చూడండి, మనం చిన్నప్పటి నుంచి ఎంత ఆక్సిజన్ పీల్చాము ఇప్పటిదాకా, కరెక్ట్? కానీ భగవంతుడు ఏమైనా బిల్ అడిగారా మనల్ని వచ్చి? శ్రీనివాసు, నువ్వు ఇంత 10,000 టన్నుల ఆక్సిజన్ నువ్వు పీల్చావు, ఇప్పుడు నువ్వు 1,000 కోట్ల రూపాయల బిల్ అయింది. ఆక్సిజన్ ఫ్రీగా రాదు, మీకు అందరికి తెలుసు. ఈ లోకంలో కరోనా టైంలో కూడా ఆక్సిజన్ లేక అందరు రోడ్ల మీద పరిగెడుతున్నారు, వెతుకుతున్నారే ఒక 2 లీటర్ల ఆక్సిజన్ ఇస్తారా అని. అంత ఫ్రీగా రాదు. అటువంటి ఆక్సిజన్ చిన్నప్పటి నుంచి ఎంత పీల్చాం మనము. ఆయన ఏమైనా బిల్లు అడిగారా? ఈ లోకంలో మీరు కరెంటు బిల్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, బిల్లు కట్టలేదు, వెంటనే వాళ్ళు వచ్చేస్తారు, వచ్చేసి పవర్ కట్ చేస్తారా కాదా? ఒక 2 సార్లు చూస్తారు, 3సారి వచ్చి పవర్ కట్ చేసేస్తారు, వెళ్ళిపోతారు. నీళ్ల బిల్లు కట్టలేదనుకోండి, నీళ్ల కనెక్షన్ కూడా తీసేస్తారు. కానీ మనం ఇంత ఆక్సిజన్ పీల్చాము, ₹1 ఆక్సిజన్ బిల్లు కట్టలేదు. కానీ మనం ఆక్సిజన్ సప్లై కట్ చేస్తున్నారా భగవంతుడు వచ్చి? లేదు. సో తన కరుణ హృదయం వల్ల జీవాత్మలందరికీ వారి వారి అవసరాలను భగవంతుడు తీరుస్తున్నారు. ఆ విషయం గమనించడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో మనందరికీ ప్రాణంతో ఉండడానికి వెలుతురు కావాలి, ఆ, తగినటువంటి వేడి కావాలి, టెంపరేచర్ నార్మల్గా ఉండే, ఇదంతా కూడా సూర్యుడి ద్వారా చేయిస్తున్నారు భగవంతుడు. మనం చక్కగా ఉండాలని ఇక్కడ. సో ఇదంతా గుర్తుపెట్టుకొని మనం ఎల్లప్పుడూ కూడా భగవంతుడి పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలి. మనం అన్నం తింటున్నప్పుడు కూడా ఎంత కృతజ్ఞత ఉండాలి మనకి. ఆ, ఎందుకంటే ఇదంతా మనకు ఒక ప్లేట్ అన్నం దక్కాలంటే కూడా దాని వెనకాల ఎంత భగవంతుడి కృపా కటాక్షం ఉంది. ఇప్పుడు ఇలా అంటే చాలా మంది ఇదంతా ఆలోచించడం అవసరమా ప్రభుజీ? టూ మచ్ ప్రభుజీ. ప్లేట్లో వేసుకున్నామా, తిన్నామా, అయిపోయింది. కానీ ఇది ఎందుకు జనరల్గా ఆలోచించారంటే, ఏదైతే మనకి చాలా సులభంగా లభిస్తుందో దాని విలువ మనం తొందరగా తెలుసుకోలేమన్నమాట. దీన్ని ఓవర్ ఫెమిలియారిటీ అంటారు. ఓవర్ ఫెమిలియారిటీ అంటే ఇది చాలా సులభంగా మనకు దక్కుతుంది కదా, దాని విలువ అర్థం కాదు. ఒక వస్తువు విలువ ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడైతే దాన్ని మనం పోగొట్టుకుంటామో. కరెక్ట్. సో ఒక సుభాషితంలో ఒక శ్లోకం ఉంటుంది, అతి పరిచయాత్ అవజ్ఞ అని. ఆ, ఏదైతే చాలా అతి పరిచయం అయిపోతుందో దాన్ని అవజ్ఞ చేస్తాం అన్నమాట మనం. రైట్. దాన్ని నెగ్లెక్ట్ చేయడం కానివ్వండి, ఇదంతా కూడా చేస్తాం. అంటే అదే సుభాషిత శ్లోకంలో ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఒక మహిళ ఆ, ఈ మలయ పర్వతాలు ఉంటాయి తెలుసు కదా మీకు, ఎక్కడైతే చందన చెట్లు ఎక్కువగా ఉంటాయి, మలయ పర్వతము. అక్కడ ఒక మహిళ నివసిస్తుందన్నమాట. తను వంట వండుకుంటున్నప్పుడు తను ఏ కట్టెలు ఉపయోగిస్తుందో తెలుసా? మలయ చందనం చెట్ల కట్టెలు ఉపయోగిస్తుంది వంట వండడానికి. ఎందుకు చెప్పండి? ఎవరైనా చెప్తారా? ప్రభుజీ అక్కడ ఎక్కువగా అవి అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాటి వాల్యూ తెలియలేదండి. అక్కడ మలయ చెట్లు, చందన చెట్లు గల్లీ గల్లీలో ఉన్నాయన్నమాట. దాన్ని తీసుకొని వంట వండుతుంది. వంట వండడానికి చందన చెట్లు యూజ్ చేస్తారా ఎవరైనా? దాని విలువ తెలుసా? ఇంత చందనం ఒరిజినల్ కావాలంటే కూడా ఎంత డబ్బు కావాలి, అంత ఈజీ కాదు. కానీ దాంతో వంట వండుకుంటుంది. అది మనలాంటి వాళ్ళు చూస్తే ఇదేంటి పిచ్చెక్కిందా, ఇంత విలువైన చందన కట్టెలతో వంట వండుతుంది అని మనం అనుకుంటాం. ఎందుకంటే మనకు అది ఈజీగా దక్కట్లేదు. కానీ వాళ్ళకి ఈజీగా దక్కుతుంది. రోజంతా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి చందన చెట్లు కనిపిస్తున్నాయి. సో ఆ విధంగా ఆ చందనము విలువ ఆ మహిళకి తెలియదు, దాన్ని వంట వండడానికి ఉపయోగిస్తుంది. రైట్. అదేవిధంగా మనకి కావలసిన ఆక్సిజన్ కానివ్వండి, తిండి, నీళ్లు, ఇదంతా కూడా చాలా సులభంగా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే భగవంతుడు అంతా అరేంజ్మెంట్ చేసి పెట్టారు. చిన్నప్పటి నుంచి అన్ని మనకు దక్కుతున్నాయి. అందుకనే ఎప్పుడెప్పుడు దాని విలువ మనం తెలుసుకోలేకపోతాం. వాస్తవానికి ఒక గ్లాసు నీళ్లు తాగుతున్నప్పుడు కూడా మన కళ్ళ నుంచి నీళ్లు రావాలి యాక్చువల్గా. అయ్యయ్యో నాకు ఎటువంటి అర్హత లేదు, అయినా కానీ ఒక గ్లాసు నీళ్లు నాకు భగవంతుడు అరేంజ్ చేసి ఇచ్చారు, ఇది తాగితే నేను బ్రతుకుతాను, ప్రాణంతో ఉంటానని. అది వాస్తవం. అయినా కానీ మనము
జనరల్గా సాధారణ జనులు ఎవరు కూడా దీన్ని ఎక్కువగా పట్టించుకోరు. ఆ, ఇంకా మీదంగా దేవుడు లేడు, దేవుడు నా కోసం ఏం చేశారు, నా జీవితం ఏంటి ఇలా ఏడ్చింది, చిన్న చిన్న విషయాలు తీసుకొని పెద్ద చేస్తూ దాన్ని పెద్ద పెద్ద కంప్లైంట్స్గా మారుస్తారనమాట. ఏది లేదు అని ఫోకస్ చేస్తున్నారు కానీ దేవుడు మనకి ఏదేది ఇచ్చారో దాని మీద ఫోకస్ లేదు. అది దౌర్భాగ్యం అన్నమాట. సో అందుకనే ఇది అంతా కూడా భౌతిక జగత్తు, కృష్ణుడు ఏం చెప్పారు ఇక్కడ, నా ఆధీనంలో ఉంది. అంతా కూడా మనకు సప్లై అంతా కూడా భగవంతుడు చేస్తున్నారు. సో భక్తులు ప్రత్యేకంగా మనమందరం భగవంతుడి పట్ల కృతజ్ఞత భావము ఎల్లప్పుడూ ఉండాలి. ఆయన మెయింటైన్ చేస్తున్నారు మనందరినీ, అందుకే మనం ఇప్పుడు ప్రాణంతో ఉన్నాము. ఇంకా భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా మనకు మెయింటైన్ చేయట్లేదా? మీరందరూ కూడా భగవంతుడి పట్ల శ్రద్ధ ఉంది, భగవద్గీత పట్ల శ్రద్ధ ఉంది కాబట్టే మీరు ఇలా క్లాసులు అటెండ్ చేస్తున్నారు, ఇదంతా కూడా సీరియస్గా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు అందరికీ కూడా ఫెసిలిటీ ఇవ్వట్లేదా? భగవంతుడు ఇస్తున్నారు కదా, భగవద్గీత వినే ఫెసిలిటీ, భగవద్గీత చదివే ఫెసిలిటీ, భక్తుల సాంగత్యము, భక్తులతో మాట్లాడొచ్చు, గైడెన్స్ తీసుకోవచ్చు, మందిరాలు, ప్రసాదము, సేవ, ఇవన్నీ అవకాశాలు ఇస్తున్నారు. ఆధ్యాత్మిక పరంగా కూడా మనకి మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఎందుకంటే ఇది చాలా దుర్లభం. నేను ప్రతిసారి చెప్తాను, మనము బహుశా ఒక 100 సంవత్సరాలు కూడా ఇలా కూర్చొని దాని మీద, ఆ విషయం మీద ఆలోచిస్తే కూడా అది తనివి తీరదు. ఈ ఆధ్యాత్మిక జీవితం మనకు దక్కడము ఎంత దుర్లభం అనే విషయము మనం అప్రిషియేట్ చేయలేం. అంత ఈజీ కాదు, చాలా చాలా దుర్లభం. దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువం అర్థదం అని చెప్పారు. ఒకటేంటంటే మానవ జన్మ దుర్లభము, కానీ మానవ జన్మలో కూడా అతి దుర్లభం ఏంటి? భగవద్భక్తుల సాంగత్యం దక్కడము, భక్తి మార్గం గురించి తెలుసుకోవడం. ఇదంతా ఈజీ కానే కాదు. ఉమ్. ఎందుకంటే భాగవతంలో ఒక విషయం ఉంది, ముక్తానామపి సిద్ధానాం నారాయణ పరాయణ కోటి ఆ, ప్రశాంతాత్మా సుదుర్లభ ప్రశాంతాత్మా కోటీష్వపి మహామునే అని చెప్పారు. అయితే భగవద్గీతలో మనుష్యానాం సహస్రేషు అనే విషయం చెప్పారు కృష్ణుడు. 1000 మందిలో ఒక్కరు ఈ ఆధ్యాత్మిక జీవితం మీద ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఆ ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఆఖరి క్షణం వరకు ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఇంకా తక్కువ. ఎందుకంటే మనందరికి తెలుసు, స్టార్టింగ్లో చాలా మంది వేగంగా ఉత్సాహంగా స్టార్ట్ అయితే చేస్తారు, కానీ ఆఖరి దాకా ఉండరు అనమాట. మధ్యలో ఏదో ఒక కారణాల వల్ల ఆ, వాళ్ళు భక్తి మార్గాన్ని వదిలేసి వెళ్ళిపోతారు, మళ్ళీ రారు ఇంకా. రైట్. సో అందుకనే చాలా దుర్లభం అసలు ఈ భక్తి మార్గంలో రావడమే. వచ్చినప్పుడు కూడా ఆఖరి దాకా టికాయించి ఉండడం అనేది ఇంకా ఇంకా దుర్లభం. అది ఒకవేళ ఒకరు ఎవరైనా చేయగలుగుతున్నారు అని అంటే చాలా చాలా దుర్లభమైనటువంటి ఒక కృపా కటాక్షం మనకి దక్కింది, అంత ఈజీ కాదు. కానీ నేను ఇప్పుడు భాగవతంలో ఒక శ్లోకం చెప్పాను, ముక్తానామపి సిద్ధానాం అని. అక్కడ ఏం చెప్పారో తెలుసా? అక్కడ ఆధ్యాత్మిక జీవితంలో ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వాళ్ళల్లో కూడా ముక్తానామపి సిద్ధానాం, ముక్త పురుషులలో, సిద్ధ పురుషులలో కూడా నారాయణ పరాయణ అని చెప్పారు. నారాయణుడి భక్తులను చూడడం కానీ చాలా చాలా దుర్లభం అని చెప్పారు. చాలా మంది ముక్త పురుషులు ఉన్నారు, చాలా మంది సిద్ధ పురుషులు ఉన్నారు. అవన్నిట్లలో కూడా, అన్ని ఆధ్యాత్మిక వాదులలో ఒక నారాయణుడి భక్తుణ్ణి వెతకడం చాలా చాలా దుర్లభం. అందుకని కృష్ణుడు అన్నారు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో ఎన్నో జన్మల తర్వాత ఒక వ్యక్తికి నేనే సర్వస్వము అని వాళ్ళు నా యొక్క శరణాన్ని తీసుకుంటారు. అంత ఈజీ కానే కాదు ఈ విషయం. సో అందుకనే మనకు దక్కిన సౌభాగ్యం ఏంటంటే మనము డైరెక్ట్గా కృష్ణ భక్తి మనకు దక్కింది, డైరెక్ట్గా కృష్ణుడి సేవ చేసే మనకు అవకాశం దక్కింది, డైరెక్ట్గా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు శ్రీల ప్రభుపాదుల వారి లాంటి భక్తుల యొక్క సేవ చేసే అవకాశము మనకు దక్కింది. అది ఎంత దుర్లభం అనే విషయము మనం ఎప్పుడు కూడా గమనించాలి. సో ఆధ్యాత్మిక పరంగా కూడా భగవంతుడు మనకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, కరెక్టా? ఏమైనా సాకులు చెప్పగలుగుతామా మనము? నాకు ఇది లేదు ప్రభుజీ, అందుకే నేను సీరియస్ అవ్వట్లేదు భక్తిలో, వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అందుకే నేను సీరియస్, ఇవన్నీ కూడా వ్యాలిడ్ రీజన్స్ కాదు. మనకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, మనకు భక్తుల సాంగత్యం ఉంది, గురువుల సాంగత్యం ఉంది, శాస్త్రాలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, మనకు మందిరాలు ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కేవలం మనం సీరియస్ అవ్వడం మాత్రమే పెండింగ్ అన్నమాట. సో అందుకనే
ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం భక్తిలో సీరియస్ అవ్వాలి. ఇది భక్తి మార్గాన్ని సీరియస్గా తీసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. అది ఈ విషయంలో నుండి నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. సో ఇక్కడ భగవంతుడు చెప్పిన విషయము అంతా కూడా నా ఆధీనంలో ఉంది అని ఇక్కడ చెప్పారు, రైట్. ఇంకా దాని తర్వాత ఇంకో విషయం చెప్పారు, నా సంకల్పంతోనే అది అప్రయత్నంగా. అప్రయత్నంగా అంటే భగవంతుడు ఏదో చాలా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. సరే సిమెంట్ తీసుకురండి, మట్టి తీసుకురండి, ఇల్లు ఇప్పుడు కట్టాలి, బ్రహ్మాండం కట్టాలి, ఆ, ప్రభుజీ 100 సంవత్సరాలు పడుతుంది కన్స్ట్రక్షన్ చేయడానికి, అలా కాదు. అప్రయత్నంగా భగవంతుడు తలుచుకున్నారా అయిపోయింది. ఆ విధంగా ఇక్కడ ఏమంటుంది, నా సంకల్పంతోనే అప్రయత్నంగా మళ్ళీ మళ్ళీ ప్రకటమవుతుంది. నా సంకల్పముతోనే అది చివరకు లయించబోతుంది, రైట్. సో నా సంకల్పం ద్వారా అది సృష్టి, సంకల్పం ద్వారా మళ్ళీ ప్రళయము. సో ఈ విధంగా సృష్టి ప్రళయం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ ఇంకొక విషయము నేను చెప్పదలుచుకున్నాను. ఒకటేంటంటే ఇక్కడ సృష్టిలో కూడా మీకు అందరికి తెలుసు, చాలాసార్లు ముందు కూడా మనం చర్చించాము, భగవంతుడు శ్రీ మహావిష్ణువు ద్వారా ఈ సృష్టి అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. తన యొక్క ఆ, ఊపిరి నుండి ఎప్పుడైతే ఊపిరి వదులుతారో శ్రీ మహావిష్ణువు వారు, ఆ, కారణోదక్ష విష్ణు అని కూడా అంటారు, లేకపోతే మహావిష్ణువు అని కూడా అంటారు. ఆయన ఊపిరి ద్వారా తన శరీరం నుండి అనేక బ్రహ్మాండాలు బయటకు వస్తున్నాయి అన్నమాట. కానీ అవి ఖాళీ బ్రహ్మాండాలు, దాంట్లో ఏమీ లేదు ఇంకా, రైట్. సో దాంట్లోకి వెళ్ళి 14 భువనాలు ఇవన్నీ కూడా సృష్టించడానికి ఆ విష్ణువే గర్భదక్ష విష్ణు రూపాన్ని ధరిస్తారు. ఇంకా ఒక్కొక్క బ్రహ్మాండంలోకి వెళ్ళి నివసిస్తారనమాట. ఆ ఒక్కొక్క బ్రహ్మాండంలోకి వెళ్ళి నివసించినప్పుడు ఆ గర్భదక్ష విష్ణువు నుండి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తారు, బ్రహ్మదేవుడి జననం అవుతుందన్నమాట. అప్పుడు బ్రహ్మదేవుడికి ఆ కార్యాన్ని ఇస్తారనమాట, ఈ 14 భువనాలను కన్స్ట్రక్షన్ చెయ్యాలి. సో బ్రహ్మదేవుడు ఆ ఇంజనీర్ అన్నమాట, తను మొత్తం డిజైన్ చేస్తారు, దాని కన్స్ట్రక్షన్ అంతా కూడా తను చూసుకుంటారు. 14 భువనాలు సృష్టించిన తర్వాత ఒక్కొక్క భువనంలో ఏమేమి ఉండాలనో అంతా కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు భూలోకం ఉంది, ఇక్కడ పర్వతాలు ఉండాలి, నదులు ఉండాలి, 84 లక్షల యొక్క జీవరాశులు ఉండాలి. ఇవన్నీ కూడా సృష్టించిన తర్వాత అదే విష్ణువు మళ్ళీ క్షీరోదక్ష విష్ణు రూపంలో ఆ ఒక్క బ్రహ్మాండంలో నలుమూలల్లో అణువులో చేరిపోతారు. ఇంకా అందరి జీవాత్మల హృదయంలో పరమాత్మ రూపంలో చేరిపోతారు. సో ఈ విధంగా అంతా కూడా భగవంతుడి ఆధీనంలో ఉంది. సృష్టి ఈ విధంగా జరుగుతుంది. ప్రళయమైనప్పుడు మళ్ళీ రివర్స్ అవుతుంది అనమాట. రివర్స్ అయిపోయి అంతా కూడా మళ్ళీ ఒరిజినల్గా మహావిష్ణువు యొక్క శరీరంలో ప్రవేశిస్తుంది. ఈ విధంగా 3 రకాల విష్ణువులు మనం ఇప్పుడు చర్చించాము. ఇప్పుడు మీకు జస్ట్ ముందు కూడా మనం చూసినటువంటి ఫోటో మళ్ళీ చూపిస్తాను, ఏ విధంగా ఒక బ్రహ్మాండం ఉంటుంది, రైట్. సో ఇక్కడ మీరు అందరు చూడొచ్చు, ఇక్కడ ఇది ఒక్క బ్రహ్మాండం అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద 1 యూనివర్స్. ఇక్కడ ఒక బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం ప్రస్తుతం, భూ లోకము అని అంటారు దీన్ని. దాని తర్వాత భూవర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం ఉంది. కిందల అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ, ఈ విధంగా 14 భువనాలు ఉన్నాయి. సో నేను చెప్పినట్టు 3 విష్ణువుల గురించి నేను చెప్పాను కదా, రైట్. సో ఇక్కడ చూడండి, ఈ విష్ణు కనిపిస్తున్నారు కదా, ఈయన కారణోదక్ష విష్ణు లేకపోతే మహావిష్ణు అని కూడా అంటారు. సో ఈయన నుండి బ్రహ్మాండాలు బయటకు వస్తున్నాయి చూడండి, శరీరం నుండి 1 2 3 4 5 6 మనం లెక్క పెట్టుకోవచ్చు. ఇక్కడ అనంత కోటి బ్రహ్మాండాలు, 1 2 కాదు, కోట్ల కోట్ల బ్రహ్మాండాలు ఈ విధంగా బయటకు వస్తున్నాయి అన్నమాట. అలా బయటకు వచ్చినప్పుడు ఈ విష్ణువే గర్భదక్ష విష్ణు రూపంలో ఒక్కొక్క బ్రహ్మాండంలో చేరుతారు. దాని అర్థం ఏంటి, ఒక్క బ్రహ్మాండంలో ఒక్క గర్భదక్ష విష్ణు ఉంటారు. అయితే ఒక్క బ్రహ్మాండాన్ని మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇది ఒక్క బ్రహ్మాండం అన్నమాట. దీన్ని మనం జూమ్ చేద్దాం కొంచెం. ఇది ఒక్క బ్రహ్మాండం, ఇదంతా ఇది మీరు ఈజీగా చూడొచ్చు. అయితే ఈ ఒక్క బ్రహ్మాండంలో ఇది గర్భదక్ష విష్ణు ఇక్కడ ఉన్నారనమాట. చూడండి, తన నాభి నుండి బ్రహ్మదేవుడి జన్మమైంది, ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నారు. బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత ఇదంతా కూడా సృష్టి జరుగుతుంది. సో మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు వస్తారు, దాని తర్వాత ఈ 14 లోకాలు సృష్టింపబడతాయి. మరి ఈ 14 లోకాలలో ఒక్కొక్క లోకంలో అణువులో నలమూలల్లో విష్ణువు క్షీరదక్ష విష్ణు రూపంలో లోపలికి చేరతారనమాట. సో ఈ విధంగా ఇది భౌతిక బ్రహ్మాండము ఇలా ఉంటుంది. మీద చూస్తే ఇది ఆధ్యాత్మిక జగత్తు.
అయితే ఇక్కడ సృష్టి ప్రళయం ఇదంతా నడుస్తూనే ఉంటుంది సైకిల్ లాగా. కానీ ఆధ్యాత్మిక జగత్తు మాత్రం అలాగే ఉంటుంది, దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. అక్కడ మీరు చూడొచ్చు, కైలాసం ఉంది, ఐశ్వర్యధామం, మాధుర్యధామము, గోలోక వృందావనము, వైకుంఠము, ఇదంతా కూడా ఆధ్యాత్మిక జగత్తు అలాగే ఉంటుంది. ఇక్కడ సృష్టి ప్రళయం జరుగుతున్నప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో ఎటువంటి మార్పు ఉండదన్నమాట. సో ఈ విషయం కూడా ప్రభుపాదుల వారు తాత్పర్యంలో చెప్పారు. ఓకే, సో ఇవాళ మనం 2 శ్లోకాలు చూసాము. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. ఏదైనా ఒక ప్రశ్న ఉంటే తీసుకోవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దుర్లభం అంటే ఏంటి? దుర్లభం అంటే చాలా సులువుగా దక్కనటువంటిది, అంత ఈజీగా దక్కదు, అటువంటిది అనమాట దుర్లభం. ఎప్పుడెప్పుడు నేను చెప్పినట్టు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాస్టిక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఈజీగా దక్కుతుంది, కరెక్ట్, ఎవరికైనా కావాలంటే. కానీ మనకి వజ్రాలు ఇవన్నీ కూడా కావాలంటే ఈజీగా దక్కదు, అది చాలా దుర్లభం అన్నమాట. దానికి పెద్ద కాస్ట్ పే చేయాలి, ఇంత ఈజీ కాదు. సో అదేవిధంగా ఈ మానవ జీవితం కూడా, మానవ శరీరం కానివ్వండి, ఇది ఆ, వజ్రము, వైడూర్యము, బంగారంతో సమానం, చాలా విలువైనది, అందరికీ దక్కదు. దాని కాస్ట్ ఎవరైతే పే చేయడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వాళ్ళకే దక్కుతుంది. సో దాన్ని మనము పోగొట్టుకోకూడదు. విలువైన వస్తువు మన దగ్గర ఉంటే పోగొట్టుకుంటామా? ఎంత కేర్ఫుల్గా ఉంచుకుంటాం, కరెక్ట్. మనం ఇప్పుడు కొంతమంది పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇలా బంగారాలు వేసుకొని వెళ్తారు, చాలా కేర్ఫుల్గా ఉంటారు, రైట్. ఎవరైనా దొంగతనం చేయొచ్చు, చైన్ లాగేస్తారు కొంతమంది రోడ్డు మీద, రైట్, కేర్ఫుల్గా ఉంటారు అనమాట, ఎందుకంటే విలువైన వస్తువు కాబట్టి. అలాగా. ఓకే, సో దుర్లభం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఐశ్వర్య ధామం అన్నారు కదా, అదేం ధామం ప్రభుజీ? యాక్చువల్లీ నేను ఇప్పుడు వెళ్ళలేదు. ఓకే, ఐశ్వర్యధామంలో యాక్చువల్లీ ఐశ్వర్యధామం అంటే ఇది భగవంతుడు తన ఐశ్వర్యాన్ని వ్యక్తం చేసేటటువంటి ధామం. అదేంటి? వైకుంఠం. సో వైకుంఠంలో ఐశ్వర్యధామం అంటే వైకుంఠం, ఫస్ట్ స్టేట్మెంట్. ఇస్ ఇట్ క్లియర్ మాతాజీ? ఎస్ ప్రభుజీ. ఎస్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, దెన్ ఎందుకు అలా ఐశ్వర్యధామం అంటారు? ఐశ్వర్యధామంలో భగవంతుడు తన ఐశ్వర్యాన్ని వ్యక్తం చేస్తారు. ఇప్పుడు మీరు వైకుంఠంకి వెళ్తే అక్కడ భగవంతుడు చతుర్భుజ రూపంలో ఉంటారు, కిరీటం ఉంటుంది, కౌస్తుభమణి ఉంటుంది, పూర్తి ఐశ్వర్య భావంలో ఉంటారనమాట అక్కడ, రైట్. కానీ మీరు బృందావనానికి వెళ్ళారనుకోండి, గోలోక బృందావనంలో, అక్కడ కృష్ణుడు ధోతి కట్టుకొని చేతిలో కర్ర తీసుకొని ఆవులు, గోవులు ఇవన్నీ కూడా దానితో పాటు తిరుగుతున్నారు. అక్కడ ఐశ్వర్యం లేదు కృష్ణుడికి, అక్కడ మాధుర్యం ఉందన్నమాట, రైట్. సో ఆ విధంగా అది మాధుర్య ధామము, ఇది ఐశ్వర్య ధామం. ఓకే, ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा. साई लास्य और श्रुतकीर्ति. प्रभु जी श्रुत कीर्ति। श्रुतकीर्ति, यस, गो हेड. ప్రభుజీ నా డౌట్ ఏంటంటే మన దగ్గర ఏదైతే లేదో దాని విలువ మనకి ఎక్కువ అర్థం అవుతుంది కదా, కరెక్ట్. అయితే ఎవరి దగ్గర అయితే భక్తి లేదో వాళ్ళకి దాని విలువ ఎందుకు తెలియదు? గుడ్ క్వశ్చన్. అయితే మన దగ్గర ఏదైతే లేదో దాని విలువ మనకు అప్పుడు ఏర్పడుతుంది. కానీ ఎప్పుడైతే మనం అంటామో భక్తి లేదో మరి వాళ్ళకి ఎందుకు దాని విలువ అర్థం అవ్వట్లేదు, దీంట్లో ఒక లాజికల్ పాయింట్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఒక వస్తువు లేనప్పుడు దాని విలువ తెలుసుకుంటాం. ఎప్పుడో తెలుసా? ఆ వస్తువుని ఏదో ఒకసారి మనం ఉంచుకున్నాం మన దగ్గర, ఉంచుకున్న తర్వాత పోగొట్టుకున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఆ వస్తువే నా దగ్గర డే 1 నుంచి లేదనుకోండి, దాని విలువ ఎలా తెలుస్తుంది? కరెక్టా? ఇప్పుడు ఐఫోన్ కొనుక్కుంటారు 60,000 రూపాయలు పెట్టుకొని, నా దగ్గర ఐఫోనే లేనప్పుడు దాని విలువ నేను ఎందుకు తెలుసుకుంటాను? కానీ ఐఫోన్ కొనుక్కొని ఒక నెల రోజులు ఉపయోగించి దాన్ని పోగొట్టుకున్నాను, అప్పుడు నాకు ఏడుపు వస్తుంది, అయ్యయ్యో 60,000 రూపాయలు మట్టికెలిసిపోయాయని. కరెక్ట్. అదేవిధంగా ఎవరైతే భక్తి చేయట్లేరో, వాళ్ళ దగ్గర భక్తి లేదో, ఆ స్మరణ లేదో, వాళ్ళకి ఆ విలువ తెలియదు, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీసే చేయలేదు కాబట్టి. కానీ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో కానీ వాళ్ళు పోగొట్టుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది అనమాట. అయ్యయ్యో ఎంత మంచిగా నాకు భక్తుల సాంగత్యం ఉండింది, డైలీ భగవద్గీత క్లాసులు వినేవాడిని, మంచి భగవద్గీత బుక్లు ఉన్నాయి చదవడానికి, భక్తుల సాంగత్యము, సేవ, ప్రచార ప్రోగ్రాంలు అన్నీ ఉన్నాయి.
నేను మంచిగా ఉండేవాడిని, కానీ ఏదో ఒక కారణం వల్ల అంతా వదిలేశాను, ఎంత దుర్లభమైనది పోగొట్టుకున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే పూర్వంలో ఈ భక్తి అనుభవించాను, చేశాను కాబట్టి. కానీ భక్తే చేయనప్పుడు దాని విలువ ఎలా తెలుస్తుంది? తెలియదు. ఓకేనా శృతకీర్తి? క్లియరా? కానీ ప్రభుజీ మనం ముందరి నుంచి భగవద్ధామం నుంచి వచ్చాం కదా, కరెక్ట్. మళ్ళీ అంటే అది మనం అర్థమైంది, పోగొట్టుకుంటే అర్థమైంది. మనం భగవద్ధామం నుంచి వచ్చాము, భగవద్ధామంలో ఉన్నప్పుడు భక్తి చేసేవాళ్ళము. కరెక్ట్. సో గతంలోనైతే భక్తి చేశాం, మరి మరి ఇప్పుడు ఎందుకు దాని విలువ తెలియట్లేదు? దాన్నే మాయా ప్రభావం అంటారు. సో ఈ మాయా ఎందుకంటే మనం భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి ఇక్కడ మాయా ప్రభావం ఎంత ప్రబలంగా ఉంటుందంటే, మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉండేవాళ్ళము, భగవంతుడి భక్తి చేసేవాళ్ళము అనే విషయాన్ని కూడా మాయాదేవి పూర్తిగా కప్పేసింది. దాన్నే ఆవరణాత్మిక శక్తి, ప్రాక్షేపాత్మిక శక్తి అని అంటారు. రెండు శక్తులు ఉంటాయి. ఆవరణాత్మిక శక్తి అంటే మాయాదేవి మన అసలైన అండర్స్టాండింగ్, అసలైన మెమరీ ఏదైతే ఉందో, అయ్యో నేను ఆధ్యాత్మిక జగత్తులో ఉండే దాన్ని కప్పేస్తుంది అనమాట. కప్పేయడం అంటే ఇక అది మనం మర్చిపోయాం కంప్లీట్గా. రైట్. దాని తర్వాత ఇక మనము ఈ భౌతిక జగత్తుతో మనల్ని మనం గుర్తిస్తాము. నేను ఎక్కడ ఉండేవాడిని, ఈ శరీరం నాది, శరీరంతో సంబంధించినంత నాది అని. సో అప్పుడు ఆ మరచిపోయినటువంటి అవస్థలో మనము భగవద్భక్తిని అప్రిషియేట్ చేయలేమన్నమాట. కానీ ఏదో ఒక సౌభాగ్యం వల్ల భక్తుల సాంగత్యం మళ్ళీ దక్కి మనం భక్తిలో ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మనకి మళ్ళీ ఆ మెమరీ గుర్తుకు రావచ్చు. అందుకనే కొంతమంది చాలా చాలా తక్కువ సమయంలోనే తీవ్రతతో మంచి ప్రోగ్రెస్ చేస్తారు, చాలా అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే వాళ్ళు పూర్వంలో చేశారు కాబట్టి. సో ఆ విధంగా పూర్వంలో చేసినటువంటి భక్తి అదంతా కూడా దాని విలువ ఖచ్చితంగా ఉంటుంది. కానీ మాయా ప్రభావం వల్ల మనం మర్చిపోయినందువల్ల దాన్ని అప్రిషియేట్ చేయలేము. కానీ భగవద్భక్తుల యొక్క కృప వల్ల మనకి మళ్ళీ ఆ మెమరీ దక్కితే మనం దాన్ని మళ్ళీ అప్రిషియేట్ చేస్తాం. ఇస్ ఇట్ ఓకే శృతకీర్తి? ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. అనంత లక్ష్మీ మాతాజీ చెప్పండి. ఒక డౌట్ అడగొచ్చా ప్రభుజీ? అడగండి ప్లీజ్. అంటే దీనికి సంబంధించింది కదా, భగవద్గీతలో ఇప్పుడు సుయోధనుడి ఉవాచ అసలు లేదా ప్రభుజీ? ఎక్కడ అసలు మనకి కనిపించదు. భగవాన్ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, అర్జున ఉవాచ ఇవే ఉన్నాయి. సుయోధనుడు ఎక్కడా లేడా అక్కడ? సుయోధనుడు అంటే ఎవరు మాతాజీ? దుర్యోధనుడు. చూడండి, ఈ భగవద్గీత సంవాదం ఏదైతే ఉందో దుర్యోధనుడిది డైలాగ్ ఉంది, ఓకేనా? కానీ దుర్యోధనుడిది ఈజ్ నాట్ అ ఫస్ట్ ఆర్ ద సెకండ్ పర్సన్. దాని అర్థం ఏంటంటే ఈ సంవాదం యాక్చువల్గా జరుగుతున్నది, నరేషన్ జరుగుతున్నది సంజయుడు మరియు ధృతరాష్ట్రుడి మధ్య. ఇంకా సంజయుడు చెప్తున్నారు కృష్ణుడు ఇలా చెప్పారు, ఇంకా అర్జునుడు ఇలా చెప్పారు అని వాళ్ళిద్దరు చెప్తున్నప్పుడు ఉంది. కానీ దుర్యోధనుడు కూడా కొన్ని డైలాగ్స్ చెప్పారనమాట. మొట్టమొదటి అధ్యాయంలో మీరు చూస్తారు, దుర్యోధనుడు చెప్తారనమాట ఏ విధంగా ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి మీరంతా కేర్ఫుల్గా ఉండండి, మీరు కొంచెం కూడా లైట్ తీసుకోవద్దు యుద్ధాన్ని, మన సైడ్లో చూడండి ఎవరెవరు ఉన్నారు, మన సైడ్లో భీష్ముడు ఉన్నారు, మన సైడ్లో వీళ్ళన్నారు, వాళ్ళ సైడ్లో ఎవరు లేరు. సో ఆ విధంగా తను వాళ్ళ సైనికులతో తను డిస్కషన్ చేస్తున్నాడు. కానీ ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది దుర్యోధన ఉవాచ అని లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఈ విషయము సంజయుడు విని యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నారు. ఎందుకంటే మెయిన్ సంవాదం కృష్ణుడు అర్జునుడి మధ్యన ఉంది కాబట్టి వీళ్ళిద్దరికీ మాత్రము ఉవాచ అనే ఉపయోగించారు మాతాజీ. ఆ విధంగా అంటే కొన్ని శ్లోకాస్ ఉన్నాయా ప్రభుజీ దుర్యోధనుడు చెప్పిన శ్లోకాలు? ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ లో చూడండి, మీకు తెలుసు భగవద్గీత స్టార్ట్ ఎలా అయింది? ధర్మక్షేత్రే కురుక్షేత్ర సమవేత యూత్సవ మామక పాండవాశ్చైవ కిమ్ అకుర్వత సంజయ వీళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చారు. ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో ఏం చేస్తున్నారు? నా పుత్రులు మరియు పాండుపుత్రులు అని అడిగినప్పుడు సంజయుడు చెప్తారనమాట, ఓకే ధృతరాష్ట్ర చెప్తాను వినండి, మీ పుత్రులలో దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నారో తెలుసా? ఇలా ఇలా చెప్తున్నారు అంటే దుర్యోధనుడు డైలాగ్ కూడా ఉంది.
దుర్యోధనుడు ఏమని మాట్లాడాడు అనేది. కానీ దుర్యోధన ఉవాచ అని లేదు, ఎందుకంటే ప్రైమరీ పర్సన్ సంజయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇంకా మెయిన్ సంవాదం కృష్ణుడు అర్జునుడి మధ్య ఉంది యాక్చువల్గా భగవద్గీత ఫోకస్. అందుకనే ఆయన ఉవాచ అని లేదు, కానీ దుర్యోధనుడు ఇలా చెప్పాడు అని సంజయుడు చెప్తున్నారు. అది మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ చాప్టర్లో ఉందన్నమాట. ఓకే, ఓకే ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం విరామం తీసుకుందాం.